ఇతరుల ఎడల నువ్వు చూపించే ప్రేమ వారిని దేవుడి వైపు ఆకర్షిస్తుంది కదా అండి. వారు ఎలా అయిపోతారంటే, ఏంటి వీరు ఏమీ ఆశించకుండా నాకు సహాయం చేస్తున్నారు, నేను ఒక వస్త్రహీనతలో ఉన్నాను, ఒక రోడ్డు మీద చలితో వణుకుతూ ఉన్నాను, వారు నాకు ఒక వస్త్రాన్ని ఇచ్చారు, వారు నాకు ఒక దుప్పటినిచ్చారు, వారు నాకు కొంత ఆహారం ఇచ్చారు, నా నుంచి ఏమీ ఆశించకుండా వారు నాకు సహాయం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఈ విధంగా ఉంటారా? గొప్ప దేవుణ్ణి, అంత దేవుణ్ణి నమ్ముకొని ఏమీ ఆశించకుండా ఇతరుల ఎడల, పొరుగువారి ఎడల ఇంత ప్రేమను చూపిస్తారా అని వారు దేవుడి వైపు ఆకర్షింపబడతారు. వారి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నువ్వు దేవుణ్ణి చూపించడమే కాదు, వారు దేవుడి వైపు ఆకర్షింపబడతారని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్పదో కదా అండి. మన పొరుగు వారిని మనం ప్రేమించడం అంటే, పొరుగు వారిని ఆ యొక్క అవసరతలో ఆదుకోవడం అంటే ఎంత గొప్పదో కదా. దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నారు. నిన్ను నేను విడిచిపెట్టను, నీ యొక్క సహాయాన్ని నేను మర్చిపోను, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, అంతేకాకుండా నీ యొక్క తరతరాలు దీవింపబడేటట్లు నేను చేస్తాను. ఇంత గొప్పదండి. మనము ఇతరుల ఎడల దేవుని ప్రేమను చూపించడం అనేది ఇంత గొప్పది. మన పొరుగు వారి ఎడల మనం ప్రేమను చూపిద్దామా? నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఇవ్వడానికి ఏమీ లేకపోవచ్చు, కానీ నువ్వు ఇంకొకరికి కోట్ల ఆస్తి ఇవ్వచ్చు. ఏంటో తెలుసా? దేవుడి గురించి చెప్పడానికి కూడా ఇదే సమయం అండి. మా దేవుడు ఇంత గొప్ప దేవుడని వారికి చెప్పడానికి కూడా ఇదే సమయం. నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదే, ధనం లేదు, ఏమీ లేదు, ఏమివ్వను, నేనే లేమ్లా ఉన్నాను అని అనుకుంటావేమో. దేవుడి సువార్త చెప్పడానికి ఏమైనా ఖర్చు అవుతుందా అండి? దేవుడి సువార్త చెప్పడానికి కూడా ఆ వాటికంటే ఇది ఇంకా విలువైనది. నువ్వు ఆ యొక్క గొప్ప దేవుడి గురించి ఒక 4 మాటలు వారికి చెప్పడం కూడా ఎంతో విలువైనది. ప్రతిదానికి ఇదేనండి సమయం. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ పొరుగు వారిని దేవుని ప్రేమను నువ్వు చూపించగలుగుతున్నావా? ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకుందామా అండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. ఆలోచనకర్త నీకు స్తోత్రం. తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నాతో అందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క గొప్ప కృపను, కాపుదలను అనుగ్రహించి తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ దినాలలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసిన దేవా, ఈ యొక్క దినాలలో పొరుగు వారి ఎడల నీ యొక్క ప్రేమను చూపించగలిగే గొప్ప కృపను, అటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి మా అందరికీ అనుగ్రహించండి. నువ్వు ప్రభా, నువ్వు ఆశీర్వదించకపోతే, నువ్వు నిలబెట్టకపోతే మా జీవితాలు ఇలా ఉండే కాదయ్యా. నువ్వు రక్షించకపోతే, నువ్వు ఆశీర్వదించకపోతే, నువ్వు మాకు సహాయమును చేయకపోతే మేము సమృద్ధి కలిగి సంతోషంతో ఉండేవాళ్ళము కాదయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు మా ఎడల చూపించిన ప్రేమను మేము ఇతరులకు చూపించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ కృపతో నింపండి. నీ నామ మహిమార్థము సహాయంను దయచేయండి. నీ గొప్ప కృపా కాపుదలను దయచేయండి తండ్రి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ఇంకా నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు సహాయం చేయాలి కాదు, నా యొక్క దేవుడి ప్రేమను నేను చూపించాలి, నా తరతరాలు బిడ్డలు ఆశీర్వదింపబడాలి, అంతేకాదు నేను నిత్య జీవం పొందుకోవాలి, నా యొక్క నెక్స్ట్ తరాన్ని దేవుడు విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోడు అని ధైర్యంతో ప్రభా, యోనాతాను, దావీదు ఆ యొక్క కుటుంబాల ద్వారా మాట్లాడిన దేవా, దానిని జ్ఞాపకం చేసుకొని వారు చెయ్యగలిగినది చెయ్యడానికి, ప్రతి ఒక్క శోధన నుంచి విడుదల దయచేసి వారు చెయ్యగలిగినది చెయ్యడానికి ప్రభా వారికి సహాయం దయచేయండి. నీ యొక్క ప్రేమతో, నీ యొక్క ఆత్మతో వారిని నింపండి. నీ నామాన్ని ఘనపరుచుకోనండి, తోడేయండి, నడిపించండి ప్రభా. నాతో, మాతో, మా అందరితో మాట్లాడిన దేవా, నీ కృపా కాపుదల దయచేసి నీ నామాన్ని మహిమపరుచుకోనండి. నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, మన పొరుగు వారిని ప్రేమించడంలో ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నీకు నాకు కావాలంటే అది మన చేతిలోనే ఉంది. మనం ఏమి చేస్తామో అది పొందుకుంటాం. అదే దేవుడు ఈరోజు చెప్పారు, నువ్వు నేను ఏమి చేస్తావో దానికంటే రెట్టింపు ఆశీర్వాదం. నువ్వు ఒక్కరోజు 2 రోజులు సహాయం చేస్తావు, కొన్ని నెలలు సాయం చేస్తావు, కొన్ని సంవత్సరాలు సాయం చేస్తావు. దేవుడు నీతో నాతో మాట్లాడారు, తరతరాలు ఆ సహాయం ద్వారా
తరతరాలు ఆశీర్వదింపబడతాయని. ఎంత గొప్ప ధన్యత ఉంది కదా, నువ్వు నేను పొరుగు వారికి సహాయం చేయడం వల్ల. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ మన తరంతోనే పొరుగువారిని ప్రేమించడం కాదండి, మన తరంతోనే పొరుగువారిని ప్రేమించడం కాదు, మన తరతరాల పిల్లలు కూడా పొరుగువారిని ప్రేమించి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగా, అంతేకాకుండా దేవుడు మనల్ని గొప్పగా ఈ లోకంలో ఆశీర్వదించేటట్లుగా అటువంటి ఆత్మీయ జీవితంలోనికి, ఎందుకంటే అది యొక్క ఆజ్ఞ, అంతేకాకుండా అది యొక్క భక్తిలో ఒక భాగం కాబట్టి మనం నిలబడదామండి. ఒక మాదిరికరంగా మనం నిలబడదాం. దేవుడి గొప్ప దీవెనలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.